దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నేటి ఉదయకాల సమయం అందరూ కూడా మా ప్రత్యేకమైన శుభావందనాలు తెలియజేస్తున్నాం. గాడ్స్ గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీ వారి నడిదిన వాక్యలేఖన భాగము మరి చదువుకునే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకల తండ్రి, వందనాలు. గడిచిన రాత్రికాలం అంతా రెక్కలు చాటునించారు. సజీవ రెక్కలు ఉంచినందుకు స్తోత్రాలు. ఎంతోమందికి లేని ధన్యత మాకు ఇచ్చారు. నేటి ఉదయకాల సమయంలో యూట్యూబ్ పరిచయం ద్వారా వాక్యం ప్రభావైన అనేక మంది మరి విశ్వాసులు ప్రజలు వింటున్నారు. వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించండి. వాక్యంతో మాట్లాడి వాళ్ళ యొక్క జీవితాలు మార్పులను తీసుకొచ్చి నీ కృప తోడించమని మహిమ పొందమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినం కొరకు ఏర్పరచబడిన వాక్యలేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన ప్రతి మాట యోగ్యకరమైనది. ఈ యొక్క ఎఫెసీ ప్రాంత ప్రజలకు అపొస్తలుడైన పౌలు చక్కని పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. నేటి ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాన్ని బట్టి దేవుని యొక్క మాటలు మీకు అందించబడుతున్నాయి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మహిమతో నింపబడాలని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము విశ్వాసము ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో శ్రేష్టమైన మాట మనకి చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం ద్వారా కృపచేతనే. మొదట మనకి ఏం కావాలండి? విశ్వాసం ఉంటేనే కృప చేత మనం రక్షించబడతాం. విశ్వాసం లేకపోతే కృప చేత మనం రక్షించబడలేం. మనము దేవుని విషయాల్లో కృప పొందుకోవాలి. ఏంటి ఆ కృప అనగా, ఎంతోమంది భక్తులు కృప పొందుకున్నారు. ఆ కృప ద్వారా మనము నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ఒక ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప లేనిదే మనం లేమండి. అందుకనే కీర్తనకారుడు కూడా చాలా యోగ్యత ఉంటుంది. నీ కృప నాకు తోడుగా ఉండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప మనకి నిత్యం ఉండాలండి. ఆ కృప మహేశ్వర్యము మన మీద ఉంటే దేవుని యొక్క శక్తి మన మీద ఖచ్చితంగా నిలబడుతుంది. ఇంకా రెండో మాట అంటాడు దీంట్లోనే, కృప ద్వారా మనం రక్షించబడ్డామంటూ రెండో మాట అంటాడు ఈ యొక్క వచనంలో. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆ కృప మన వలన కలిగింది కాదు, దేవుడిచ్చే వరం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడిచ్చే వరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనం లేదండి. మంచి ఫలితాలు మనకు కావాలి, మంచి ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని యొక్క కృపను మనము విడిచిపెడితే మనము ఇంకా లోకంలో ఉండిపోతాం తప్ప పరలోకానికి వెళ్ళలేం. ఆయన యొక్క విశ్వాసంలో, దేవుడిచ్చే విశ్వాసం మనం నిలబడుతూ ఆ కృప ద్వారా రక్షించబడాలి. కృప ద్వారాగానే మనం రక్షించబడుతున్నామండి. కృపా కనికరముల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన కనికరమ కలిగిన వాడు. ఆయన కనికరం కలిగిన వాడు. ఆ కనికరం కలిగిన యేసయ్య నామాన్ని నువ్వు ప్రకటించగలిగితే, ఆ కనికరం కలిగిన యేసయ్య నామాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు నిత్యము దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము దీవించబడతావు. ప్రభు నామాన్ని నువ్వు ఘనపరుస్తున్న వాక్యం నీతో మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో మనము మన విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనమే రక్షించబడ్డాం అనుకుంటున్నాం. కాదండి. దేవుని వరం అంటున్నాడు ఇక్కడ. దేవుని వరం. ఆ యొక్క వరాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనం లేదండి. నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు నామాన్ని మనము మహిమపరుస్తూ, ప్రభు నామాన్ని మనం ఘనపరుస్తూ దేవునిలో నిలబడదాం. ఆ కృపలో మనం నిత్యము ఉందాం. ఆ యొక్క దేవుని వరాన్ని మాత్రము పట్టుకుని ఉందాం. నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు నామాన్ని మహిమపడదాం. అతి కృప దేవుడు నేటి ఉదయకాలం మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గరుడైన మా తండ్రి, నేటి ఉదయకాలం ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. యూట్యూబ్ పరిచయం ద్వారా ఎంతోమంది చూస్తున్నారు. వాళ్ళందరి మీద దీవించండి. ఈ యొక్క యూట్యూబ్ పరిచయం ద్వారా మరి ఇంకా అనేక రీతిలుగా మరి వాక్యం వెళ్తూ ఉంది. నైనా ప్రభానైనా అదన్నీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎంతమంది చూస్తున్నారో వాళ్ళు మీరు బలపరచండి. శక్తి గల దీవెనలు, మీ ఆశీర్వాదాలు నైనా నీ బిడ్డల మీద మీరే ఉంచి మహిమ పొందం. ప్రతి అవసరత మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇరుకులు, ఇబ్బందులు, చీకటి శక్తులు సమస్తం యేసుక్రీస్తు నామములో నైనా నీ కృప ద్వారా కలుగునుగా. కానీ నీ వాక్యం చెప్పింది అటు రీతిగా మమ్మల్ని బలపరచండి. వింటున్న బిడ్డలందరూ దీవించండి. వాళ్ళ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, సరిచేయండి. వాళ్ళ జీవితాలు మార్చండి. వాళ్ళ ఉద్యోగాలు ఆస్వాదించండి. వాళ్ళ వ్యాపారం ఆస్వాదించండి. వాళ్ళ కష్టాన్ని మీరు చూడండి ప్రభా. బలహీనతలు, వ్యాధి బాధలు మొత్తం తొలగిపోనుగాక తండ్రి. నీకు మంచి గృహాలు కట్టుకోవడానికి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి తండ్రిని సహాయం దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న ప్రజల మీద దీవించండి. మా దేశంలో ప్రజలను దీవించండి. సంఘాలు మీరు ఆస్వాదించి ప్రభా. నీ నామానికి మహిమదేమని. నేను ప్రతి అవసరం తీర్చిన మమ్మల్ని, మా సంఘాన్ని, సంఘ పరిచయం మీరు దీవించి మహిమ పొందమని
యేసయ్య నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని కాపుదల నిత్యము సంతోష సమాధానం మనకు మన కుటుంబాల సభలకు పరిశుద్ధులకు యేసయ్య కృప తోడు ఉండును గాక. ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరూ కూడా వందనాలండి. ప్రభు నామాన్ని బట్టి ఈ యొక్క యూట్యూబ్ పరిచయం ద్వారా చూస్తున్న మీ అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి పంపుతున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు కూడా ప్రార్థించండి. ప్రభు కృప మనందరికీ తోడుగుండును గాక. ఆమేన్.